గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ర్యాంకులు రిలీజ్ అయినాయి, రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. అండ్ ఇప్పుడు ఇంకో 3-4 డేస్‌లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయితది. అది ఇంకా షెడ్యూల్ రాలేదు. క్లియర్? సో చాలా మంది ఎట్లా అంటే నా ర్యాంక్‌కి ఎక్కడ సీట్ వస్తది? నేను ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి? అసలు నా ర్యాంక్‌కి ఏడ సీట్ వస్తది అనేది చాలా మందికి వచ్చే డౌట్. వీడియో క్లారిటీగా చెప్తే ఎండ్ వరకు చూడండి. అండ్ కంపల్సరీ ప్లే స్టోర్‌లోకెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకోరి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా పర్సనల్‌గా నన్ను అడగాలనుకుంటే యాప్‌లో అడగండి. చాలా మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు అండ్ అడుగుతున్నారు. వాళ్ళకే రిప్లై ఇస్తున్నా. ఓకే. ఈ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో వందలలో కాదు వేలలో మెసేజ్‌లు వస్తున్నాయి. 1000+ మెసేజ్‌లు వచ్చినాయి జస్ట్ వితిన్ 2 డేస్. అన్ని రిప్లై ఇయ్యలేను కాబట్టి యాప్‌లో పర్సనల్‌గా డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్‌లోకి లోగో కనిపిస్తది. ఈ మూలకో, ఆ మూలకో ఆ క్యాంపస్ స్టూడెంట్ లోగో ప్లే స్టోర్‌లోకెళ్ళి సెర్చ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని, చేసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే ప్లే స్టోర్‌లో యూజ్ అనదర్ మెథడ్ వస్తది. అది క్లిక్ చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఈ సిపి గెట్ గైడెన్స్ అనే కోర్స్ అక్కడ ఉంటది. బై నౌ ఆప్షన్ ఉంటది. ఆ అమౌంట్ పే చేసి మీరు అందులో జాయిన్ అయిపోతే మీకు కాలేజెస్ లిస్ట్ అవైలబుల్‌గా ఉంటది. వెబ్ ఆప్షన్స్ వీడియోస్, కౌన్సెలింగ్ వీడియోస్ అవన్నీ ఉంటాయి. పర్సనల్ చాట్ కూడా చేయొచ్చు నాకు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్టూడెంట్‌కి గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ డౌట్స్ క్లియర్ అయితే ప్రశాంతంగా ఈ ప్రాసెస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ అయ్యి ఎళ్ళిపోతాడు. సో, ఆ గైడెన్స్ కోసమే యాప్‌లో పెట్టడం జరిగింది. సో, మీకు ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే నేను నార్మల్‌గా నా పీజీ అయిపోయింది. 3 సిపి గెట్స్ నుంచి వీడియోస్ చేస్తున్నా. 23 సిపి గెట్, 24 సిపి గెట్, 25 సిపి గెట్. ఇది 26 సిపి గెట్, ఫోర్త్ సిపి గెట్. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి ఈజీగా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయగలుగుతా. అండ్ అన్ని యూనివర్సిటీస్‌లలో మన సబ్‌స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నారు పీజీ స్టూడెంట్స్. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళని అడిగి మరీ క్లియర్ చేసుకుంటా నేను. సో, అది అన్నట్టు ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ సిపి గెట్ గైడెన్స్ కోర్స్. అండ్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అక్కడ అడగొచ్చు నన్ను. మొత్తం పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అడ్మిషన్ అన్నీ అయిపోయేంత వరకి. అండ్ వీడియో లైక్ చేసి హైప్ చేసుకోరి. వెరీ ఇంపార్టెంట్. సో, వెబ్ ఆప్షన్స్ అనేటివి ఎట్లా పెట్టాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ర్యాంక్ వచ్చింది. అంటే ఒక 100 ర్యాంకో, 200 ర్యాంకో వచ్చింది. సో, మనకి ఎట్లుంటది? ఇప్పుడు 100 ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వస్తది అని మనకు నమ్మకం ఉంటది. అప్పుడు ఏం చేయాలి మనం? మనకు ఉస్మానియా యూనివర్సిటీ సీట్ వస్తది అని నమ్మకం ఉంది. 100 ర్యాంక్ 100 కిందకే ఉంది ర్యాంకు. అప్పుడు ఏం చేయాలి? ఉస్మానియా యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎందుకైనా బెటర్ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఉస్మానియా సబ్ క్యాంపస్‌లు ఉంటాయి కొన్ని. ఏంటిది? సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఒకటి, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఒకటి, నెక్స్ట్ నిజాం కాలేజ్ ఒకటి. సో, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో టాప్ 100 ర్యాంక్ ఉంటే ఈజీగా సీట్ వస్తది. బట్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌తో పాటు సేఫ్టీ పర్పస్‌లో కింద ఉస్మానియా సబ్ క్యాంపస్‌లు కూడా పెట్టుకుంటే బెటర్ ఉంటదన్నట్టు. అట్లా పెట్టుకుంటాం. సో, ఎందుకంటే మనం ఎక్స్‌పెక్టేషన్ కంటే కూడా కొన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఎప్పుడైనా. ఎక్కువ వెబ్ ఆప్షన్స్. ఆబ్వియస్‌లీ నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు సిపి గెట్‌ల. నువ్వు 100 వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెడితే అదే వస్తది నీకు. ఆర్డర్ వైస్ ఇస్తారు అలాట్‌మెంట్. అందుకే మనం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బిలో 100 ర్యాంక్ ఉన్నా సరే ఉస్మానియా రాదు. మనకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు టాప్ 10, టాప్ 20 ర్యాంకర్స్, టాప్ 30 ర్యాంకర్స్‌లో మన కేటగిరీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనుకో, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ర్యాంక్ రాదు. అందుకే సీట్ రాదు. అందుకే మనం వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. నాకు ఉస్మానియా వస్తది. నాకు బిలో 100 ర్యాంక్ ఉంది. అయినా సరే వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్‌లో ఉస్మానియా పెట్టి దాని కింద ఉస్మానియా సబ్ క్యాంపస్ కూడా పెట్టుకున్నామనుకో సేఫ్ సైడ్ ఉంటావు. ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ ఉస్మానియా మిస్ అయిపోయినా సెకండ్ ప్రియారిటీ ఉస్మానియా సబ్ క్యాంపస్ అన్నా వస్తది. అండ్ అమ్మాయిలకైతే ఉస్మానియా తర్వాత కోట్ ఉమెన్స్ పెట్టుకోరి. కోట్ ఉమెన్స్ తర్వాత ఉస్మానియా సబ్ క్యాంపస్‌లో పెట్టుకోరి. ఇది టాప్ 100 ర్యాంక్ బిలో ఉన్నోళ్ళు. ఇప్పుడు 200 ర్యాంక్, 300 ర్యాంక్ ఉంది. లైక్ 200 లేదా 300లో ఉన్నారు. ఏం చేయాలంటే ఈ ఉస్మానియా క్యాంపస్ పెట్టుకుంటాం. ఉస్మానియా సబ్ క్యాంపస్‌లో కూడా పెట్టుకుంటాం. మాక్సిమం 200, 300 లోపు ఉంటే ఉస్మానియా సబ్ క్యాంపస్‌లో వస్తాయి. కానీ ఎక్స్‌ట్రా పెట్టాలి. అంటే ఈ ఉస్మానియా మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్‌తో పాటు కేయూ కూడా పెట్టుకోవాలి. టీయూ కూడా పెట్టుకోవాలి. ఎందుకు? 200, 300 ర్యాంక్ ఉంది కాబట్టి. అంటే 200, 300 ర్యాంక్ ఉంటే ఉస్మానియా సబ్ క్యాంపస్‌లు వస్తాయి. ఒకవేళ బై మిస్టేక్ ఉస్మానియా సబ్ క్యాంపస్ రాకపోతే ఇంకో యూనివర్సిటీ రావాలి కాబట్టి కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ పెట్టాలి. సో 200, 300 ర్యాంక్ ఉన్నోళ్ళు లేదా 400 ర్యాంక్ ఉన్నోళ్ళు మీరేం చేస్తారు? ఉస్మానియా మెయిన్ క్యాంపస్‌లో పెట్టాలి, సబ్ క్యాంపస్‌లో పెట్టాలి, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ కూడా పెట్టాలి. నీకు తెలుసు నాకొచ్చిన 300 ర్యాంక్‌కి ఉస్మానియా సబ్ క్యాంపస్ వస్తది కావచ్చు అనుకుంటాం. బట్ అది మిస్ అయితది. అప్పుడు ఏమైతది? సీట్ రాదు. అందుకే సేఫ్టీకి ప్రిఫరెన్స్‌గా ఫస్ట్ ప్రియారిటీ ఉస్మానియా, తర్వాత ఉస్మానియా సబ్ క్యాంపస్‌లో దాని కింద కాకతీయ యూనివర్సిటీ, దాని కింద తెలంగాణ యూనివర్సిటీ. ఎక్కువ పెట్టినామనుకో ఆర్డర్ వైజే ఇస్తారు. ఉస్మానియా రాకపోతేనే దాని కింద సబ్ క్యాంపస్ ఇస్తారు. సబ్ క్యాంపస్ రాకపోతేనే దాని కింద కాకతీయ యూనివర్సిటీ ఇస్తారు. కాకతీయ యూనివర్సిటీ రాకపోతేనే దాని కింద తెలంగాణ యూనివర్సిటీ ఇస్తారు. ఆర్డర్ వైజ్ ఎళ్తారన్నట్టు. అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఒక్కటే వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేస్తే అదే వస్తదనుకుంటారు. అట్లా రావు. ర్యాంక్‌ని బేస్ చేసుకొని అలాట్‌మెంట్ జరుగుతది. ర్యాంకే ఇంపార్టెంట్. సో, ర్యాంక్ మంచిగుంటేనే మనకి మంచి సీట్ వస్తది. ఒకవేళ నీకు ఎక్కడనో 300, 400 ర్యాంక్ వచ్చినా నేను ఒక్కటే ఉస్మానియా పెట్టి సబ్మిట్ చేసినా అంటే సీట్ రాదు. సీట్ నాట్ అలాటెడ్ అని పడతది. ఏం పడతది? సీట్ నాట్ అలాటెడ్ అని పడతది. సీటే రాదు. అందుకే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు 400 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది. 400, 500, 600, 700 ర్యాంక్ వచ్చిందనుకో ఇవన్నీ పెట్టాలి. లైక్ ఎట్లా?
ఉస్మానియా మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవన యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ అన్ని పెట్టాలి. ఓకే, ఇందులో మీ కొన్ని కొన్ని కోర్సెస్ అన్ని యూనివర్సిటీస్ లో ఉంటాయి, కొన్ని కొన్ని కోర్సెస్ కొన్ని యూనివర్సిటీలోనే ఉంటాయి, కొన్ని కొన్ని కోర్సెస్ 1 లేదా 2 లేదా 3 యూనివర్సిటీలోనే ఉంటాయి. సో అన్ని ఇక్కడ పెట్టొచ్చు అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత చూపిస్తుంది ఆ కోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉందో చూపిస్తుంది. అక్కడ చూపించిన దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చూపిస్తలేదు అంటే ఆ కోర్స్ అక్కడ లేదు అని అర్థం. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ చూపించదు, ఎందుకంటే కొన్ని కొన్ని కోర్సెస్ కొన్నిట్లలోనే అవైలబుల్ గా ఉంటాయి, అందుకే అవైలబుల్ గా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఏంది, ఇవన్నీ ప్రిఫరెన్స్లు ఇవ్వాలి. ఓకేనా. సో బిలో 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈజీగా ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ లో సీట్ వస్తుంది కాబట్టి అవి పెట్టుకుంటే సరిపోతుంది. 200-300 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఓ 3-4 పెట్టాలి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్ తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అట్లా పెట్టుకోవాలి. 200-300-400 ర్యాంక్ ఉన్న వాళ్ళు. ఇక 400 కూడా దాటిపోయింది, 500-600-700 ఉంది అనుకుంటే మాత్రం సేఫ్టీకి అన్ని యూనివర్సిటీస్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నాకు 400 ర్యాంక్ వచ్చింది, నా లక్ చెప్పలేము ఎక్కడ వస్తుందో నాకేం తెలుస్తుంది. ఉస్మానియా రాదు మాక్సిమం, అయినా పెడదాం. ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెడతా, సబ్ క్యాంపస్ పెడతా. లక్ ఉండి నీ కేటగిరీలో కాంపిటీషన్ లేకపోతే, ఇప్పుడు బీసీఏకి కాంపిటీషన్ ఉండదు. సో బీసీఏకి 400 ర్యాంక్ వచ్చినా ఉస్మానియా సబ్ క్యాంపస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అది అన్నట్టు. ఇప్పుడు బీసీడీ ఉంది, నాది బీసీడీ అయితే నాకు ఉస్మానియా సబ్ క్యాంపస్ రాకపోవచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఉస్మానియా మెయిన్ క్యాంపస్ పెట్టి, సబ్ క్యాంపస్ పెట్టి, కింద కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా పెడతాను నేను. అప్పుడు ఏమవుతుంది, ఉస్మానియా సబ్ క్యాంపస్ రాకపోయినా కింద కాకతీయ అని వస్తుంది, లేకపోతే తెలంగాణ అని వస్తుంది, లేకపోతే మహాత్మా గాంధీ అని వస్తుంది. ఎక్కువ ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ పెట్టినామంటే డైరెక్ట్ కిందికి వెళ్ళారు. మనం ఎక్కువ ప్రిఫరెన్స్లు పెడితే లాస్ట్కి ఏదైతే పెట్టినామో అదే అలాట్మెంట్ అవుతుంది అనుకుంటాం. కొంతమంది అట్లా ఉండదు, ఆర్డర్ వైజ్ వెళ్తారు. ఇప్పుడు 10 పెట్టినావు, ఫస్ట్ ప్రియారిటీ చూస్తారు, నీ ర్యాంకింగ్ అది వస్తుందా, వస్తుందే ఇస్తారు. అది రాకపోతేనే సెకండ్ ప్రియారిటీకి వెళ్తారు, సెకండ్ ప్రియారిటీకి ఇస్తారు. అది రాకపోతే థర్డ్ ప్రియారిటీకి వెళ్తారు, అది రాకపోతే ఫోర్త్ ప్రిఫరెన్స్కి వెళ్తారు, అది రాకపోతే ఫిఫ్త్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. ఇట్లా ఆర్డర్ వైజ్ వెళ్తారు. సో నువ్వు ఎక్కువ పెట్టుకున్నా సరే నీకు ఆర్డర్ వైజ్ పెట్టుకోవాలి, లైన్ వైజ్. నీకు ఏది సూటబుల్ అది ఇస్తారు అన్నట్టు, నీ ర్యాంకుని బేస్ చేసుకొని. ఇప్పుడు ఈ 1000+ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 2000+ ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు ఏం చేస్తారంటే 1000 మీదికి ఏంది అంటే క్యాంపస్ లో కష్టం, లక్ ఉంటేనే వస్తుంది. 1000 మీదికి ర్యాంక్ ఏంది అంటే ఈ అన్ని క్యాంపస్లు పెడితే ఏదో ఒక క్యాంపస్ లో మీ లక్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే ఒక్కొక్క క్యాంపస్ లో మహా అంటే 50 సీట్లు ఉంటాయి. నువ్వు నీ కోర్స్ ఒక 5 యూనివర్సిటీలు ఉన్నా సరే ఎంత 250 సీట్లు 300 సీట్లు ఉంటాయి అంతే నీ కోర్సు. అర్థమైందా. లేదా ఒక 400 సీట్స్ ఉంటాయి కావచ్చు అన్ని యూనివర్సిటీలు కలుపుకొని. ఇక 1000 మీదికి ర్యాంక్ పోయింది అంటే మనం హోప్స్ తక్కువ పెట్టుకోవాలి క్యాంపస్లలో. అన్ని క్యాంపస్లు పెట్టి లాస్ట్కి గవర్నమెంట్ కాలేజీలు పెట్టాలి, ప్రైవేట్ కాలేజీలు పెట్టాలి. అర్థమైందా. సో ఇప్పుడు నా ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ 1200 వచ్చింది, 1500 వచ్చింది, లేదా 2000 వచ్చింది. నేనేం చేస్తా, నా కోర్సు ఎన్ని యూనివర్సిటీస్ లో ఉందో ఆ యూనివర్సిటీస్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెడతా. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, నెక్స్ట్ మహాత్మా గాంధీ, అమ్మాయిలు అయితే కోటి ఉమెన్స్ మధ్యలో పెడతారు. అట్లా పెడతా అన్ని యూనివర్సిటీస్ మెయిన్ క్యాంపస్ పెట్టి, నెక్స్ట్ కింద లాస్ట్కి ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదా 2 గవర్నమెంట్ కాలేజీలు నాకు దగ్గరలో ఉన్నాయి, అండ్ లాస్ట్కి ఓ 2 ప్రైవేట్ కాలేజీలు. ఎందుకు, ఎక్కువ ర్యాంక్ ఉంది కాబట్టి 1000, 1500, 2000 ర్యాంక్ ఉంటే క్యాంపస్ రానికి ఛాన్స్ లేదు, అయినా పెడదాం వెబ్ ఆప్షన్స్ అయితే పెడదాం. బట్ అవి 90% రావు. సో వెబ్ ఆప్షన్స్ పెడితే అవి రాకపోతే నెక్స్ట్ కింద పెట్టిన గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది, అది కూడా రాకపోతే దాని కింద పెట్టిన ప్రైవేట్ కాలేజ్ వస్తుంది. అందుకే 1000 మీద ర్యాంక్ ఉంది, 1000, 2000, 1500, 2000, 300, 400, 500 ర్యాంక్ ఉన్న వాళ్ళు క్యాంపస్లు కష్టం, క్యాంపస్లు పెట్టి దాని కింద గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ పెడితే అదే అలాట్ అవుతుంది అన్నట్టు. మొత్తం మనకు 3 పేజ్లు ఉంటాయి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. ఫస్ట్ పేజ్ లో ట్రై చేసుకోవచ్చు, సెకండ్ పేజ్ లో ట్రై చేసుకోవచ్చు, థర్డ్ పేజ్ లో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ లో సీట్ వచ్చింది, సీట్ వచ్చిన తర్వాత నాకు సాటిస్ఫై కాకపోతే ఈ సీటు హోల్డ్ పెడతా నేను. హోల్డ్ ఎట్లా పెడతా, హోల్డ్ ఓ 800 కట్టాలి అంతే. ఫస్ట్ పేజ్ లో సీట్ వచ్చిన తర్వాత 800 కడితే ఆ సీటు హోల్డ్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతా. ఓకే, కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్ లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ లో 800 కడితే సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, హోల్డ్ ఉంటుంది. ఓకే, హోల్డ్, అది క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ పేజ్ అయిపోయినాక సెకండ్ పేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒకవేళ సెకండ్ పేజ్ లో వేరే సీట్ వస్తే ఈ ఫస్ట్ పేజ్ సీటు క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు కట్టిన 800 సెకండ్ పేజ్ కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, సెకండ్ పేజ్ లో మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. సో సెకండ్ పేజ్ లో వచ్చిన కాలేజీలో పక్కా పోయి జాయిన్ కావాలి. సెకండ్ పేజ్ లో జాయినింగ్ అనేది ఇంపార్టెంట్. సో జాయినింగ్ అనేది ఇంపార్టెంట్ సెకండ్ పేజ్ లో కాలేజీలో. సో సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత
సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీటు ఏదైతే ఉందో అందులో పోయి జాయిన్ కావాలి, పక్క జాయిన్ కావాలి. ఇక సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా నాకు ఫస్ట్ ఫేజ్ సీట్ కావాలంటే ఉండదు ఇక అది. అర్థమైందా? కొంతమంది ఈ క్వశ్చన్లు అడుగుతారు, సెకండ్ ఫేజ్ సీట్ కంటే ఫస్ట్ ఫేజ్ సీట్ మంచిగా ఉంటే ఎట్లా అని అడుగుతారు. అట్లా ఎట్లా ఉంటుంది? నువ్వే కదా పెట్టింది. ఫస్ట్ ఫేజ్ లో ఒక సీట్ వచ్చింది, దానికి 800 కట్టినావు, అది హోల్డ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ పెట్టుకుంటున్నావు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ కంటే మంచి కాలేజీ సెకండ్ ఫేజ్ లో పెడతాం, అంతే. సెకండ్ ఫేజ్ లో పెడతాం, ఇష్టమైన కాలేజీలో పెట్టద్దు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ అయింది అనుకో, ఫస్ట్ ఫేజ్ సీట్ ఉండదు, ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు కట్టిన 800 కూడా హోల్డ్ ఉండదు. ఇక 2 సీట్లు ఎట్లుంటాయి, సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ సెకండ్ ఫేజ్ లో ఎక్కడైతే వచ్చిందో మనం వేరే ఆప్షన్ లేదు, ఇక అలానే పోయి పక్కా జాయిన్ కావాలి టీసీ ఇచ్చి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ పెట్టుకోవాలి, థర్డ్ ఫేజ్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ లో టీసీ ఇచ్చి కాలేజీలో జాయిన్ అయితే మళ్ళీ థర్డ్ ఫేజ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ థర్డ్ ఫేజ్ లో వేరే సీట్ వస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నువ్వు సబ్మిట్ చేసిన టీసీ నీకు రిటర్న్ ఇస్తారు, నువ్వే మళ్ళీ థర్డ్ ఫేజ్ లో టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. ఇప్పుడు ఒకవేళ సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టినావు, ఫస్ట్ ఫేజ్ లో ఉస్మానియా రాలేదు, కాకతీయ వచ్చింది. కాకతీయ వస్తే ఫస్ట్ ఫేజ్ లో 800 కట్టినావు. 800 కట్టిన తర్వాత ఏమవుతుంది? సెకండ్ ఫేజ్ పెట్టుకున్నావు ఉస్మానియా కోసం. అప్పుడు ఏమవుతుంది? ఉస్మానియా పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ లో ఉస్మానియా రాలేదు. సెకండ్ ఫేజ్ లో ఉస్మానియా రాకపోతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ అట్నే ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఏ సీట్ రాలేదు నీకు, ఉస్మానియా పెట్టినా ఉస్మానియా రాలేదు సెకండ్ ఫేజ్ లో. సో ఫస్ట్ ఫేజ్ లో సీట్ అట్నే ఉంటుంది నువ్వు ఆ 800 కడితే. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో ఉస్మానియా వచ్చిందనుకో, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాకతీయ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో ఏ సీట్ రాకపోయింది అనుకో, ఉస్మానియా రాలేదు, సో ఫస్ట్ ఫేజ్ లో అట్నే ఉంటుంది సీటు. సో ఏం చేయాలి? సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత నువ్వు సెకండ్ ఫేజ్ లో సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ సీట్ అట్నే ఉంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో పోయి జాయిన్ కావాలి. అర్థమైందా? సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయినింగ్ కంపల్సరీ. సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్ లో పోయి జాయిన్ కావాలి. సెకండ్ ఫేజ్ లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అట్నే ఉంటుంది, ఆడ పోయి జాయిన్ కావాలి. సెకండ్ ఫేజ్ లో అయిపోయినాక జాయిన్ కంపల్సరీ అవ్వాల్సిందే. తర్వాత జాయిన్ అయ్యి థర్డ్ ఫేజ్ పెట్టుకోవాలి. థర్డ్ ఫేజ్ లో వస్తే సెకండ్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ ఫేజ్ కి సీటు ఉంటుంది, ఆడ పోయి జాయిన్ కావాలి, సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారు. థర్డ్ ఫేజ్ లో ఏ సీట్ రాకపోతే ఇక అదే సెకండ్ ఫేజ్ లో జాయిన్ అయిన సీట్ అట్నే ఉంటుంది, అట్నే ఉండాలి, కంటిన్యూ కావాలి. ఇది మొత్తం మళ్ళీ అర్థమైతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎన్నికలు కావాలంటే సో ఇది ప్రాసెస్. సో ఇది అన్నట్టు. అందుకే మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ప్రిఫర్ చేయాలి. వీళ్ళకి హాస్టల్స్ ఇస్తారా అంటే వీళ్ళకి హాస్టల్స్ ఉండవు. ఈ ఈ అన్ని యూనివర్సిటీస్ లో హాస్టల్స్ ఉంటాయి, యూనివర్సిటీ హాస్టల్స్. ఆ యూనివర్సిటీ హాస్టల్స్ లో మనం జాయిన్ అవుతాం. వీటి గురించి సెపరేట్ వీడియో చేసుకుందాం మనం. యూనివర్సిటీలో హాస్టల్స్ ఉంటాయి, బట్ ఈ గవర్నమెంట్ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో హాస్టల్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి కదా, ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్. ఈ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, డిగ్రీలో నేను కూడా కరీంనగర్ బీసీ హాస్టల్లో ఉన్నా. కరీంనగర్ బీసీ హాస్టల్లో డిగ్రీలో ఉన్నా నేను. సో ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా, అక్కడ నియర్ బై ఉన్న ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఎస్సీ హాస్టల్లో బీసీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఏ హాస్టల్లో అందరూ ఉంటారు. సో ఏదో ఒక హాస్టల్ ఉండాలి, పోవాలి, వార్డెన్ని కలవాలి, స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ వార్డెన్కి ఇవ్వాలి, జాయిన్ కావాలి. మనకు వచ్చిన 2 సంవత్సరాల స్కాలర్షిప్ అటే పోతుంది. ఇక మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో వస్తే అది పరిస్థితి. లేదు అంటే ఏదైనా రూమ్ కిరాయి తీసుకొని ఫ్రెండ్స్ అందరు కలిసి ఉండొచ్చు, లేదంటే ప్రైవేట్ హాస్టల్ ఉండాలి. ఇది అది. సో డబ్బులు ఖర్చు కావద్దంటే ఈ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో జాయిన్ కావాలి. ఓకే, ఇది మెయిన్ థింగ్ అన్నట్టు. స్కాలర్షిప్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, తెలంగాణ లోకల్ అయ్యి ఉండాలి, తెలంగాణ క్యాస్ట్ ఉండాలి, తెలంగాణ ఇన్కమ్ ఉండాలి, తెలంగాణ లోకల్ అయ్యి ఉండాలి, తెలంగాణలోనే చదువుకొని ఉండాలి, వాళ్ళకే స్కాలర్షిప్ వస్తుంది. వేరే స్టేట్ పీపుల్ కి తెలంగాణలో స్కాలర్షిప్ రాదు. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోరు. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టారు, రిప్లై ఇస్తా. ఇది మొత్తం చెప్పిన కదా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ క్లారిటీగా ఇంకో వీడియో ఇస్తా కావాలనుకుంటే. సో ఇప్పుడు ఆల్రెడీ డిలే అయిపోతుంది. సో మీకు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియోస్ చూడండి, ఫాలో అవ్వండి, కంపల్సరీ స్కిప్ చేయొద్దు. చెప్పిన మాట మంచిగా వినండి. మీరు యువర్ లైక్ మై ఏమంటారు ఫ్రెండ్స్, లేదా జూనియర్స్, లేదా సిస్టర్స్, లేదా బ్రదర్స్. మీకు మంచి గైడెన్స్ ఇవ్వాలి. ఓకేనా? నాకు ఒక 24 years ఓల్డ్, మీకు నాకంటే ఒక 4 years చిన్ననే ఉంటారు, 20 or 21 ఉంటారు డిగ్రీ అయిపోతే. సో యాజ్ ఎ సీనియర్ అనుకోరి, ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ మీకు మీ ర్యాంకు దాకా సీట్ రావాలి, ఎక్కడ ఏం మిస్టేక్ కావద్దు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లాస్ట్ 3 CP గేట్స్ నుంచి వీడియో చేస్తున్నా కాబట్టి అన్ని CP గేట్స్ లో అందరు స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇచ్చిన, మీకు కూడా ఇస్తున్నా. మీరు మంచిగా వీడియోస్ చూడండి, మంచిగా ప్రాసెస్ చేసుకోరి, అలాట్మెంట్ చేసుకోరి, అంతే. కాలేజీలో జాయిన్ అయితే మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా ఏం కాదు, ఏదో ఒక యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో సీట్ వచ్చినా ఏం కాదు, మంచిగానే ఉంటుంది. ఎక్కడైనా గ్రౌండ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, హాస్టల్స్ ఉంటాయి, స్టడీ ఉంటుంది, మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బై సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ స్టూడెంట్. గుర్తుపెట్టుకో, ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేసి CP గేట్ గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. అక్కడ ఎన్ని డౌట్లు ఉన్నా అడుగురి, నేనే రిప్లై ఇస్తా. రోజు 5-6 గంటలు రిప్లైలు ఇస్తూనే ఉన్నాను నేను అందరికీ.
జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేనే పర్సనల్గా, వేరే ఎవ్వరు ఉండరు అక్కడ. ఓకే, కావాలంటే వాయిస్ మెసేజ్ పెడతా, టెక్స్ట్ మెసేజ్ పెడతా, రిప్లైలు అయితే ఇస్తా. దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్ దిస్ కెంపస్ స్టూడెంట్. అందరికీ వీడియో అయితే షేర్ చేయాలి. ఓకేనా, ఉంటా, బాయ్.